తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటిన వినాయక సంబరాలు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఏపీ తెలంగాణకు కేంద్ర సాయం పుకారు, దానిపై తమకేమీ సమాచారం లేదన్న సీఎం చంద్రబాబు. విజయవాడలో మళ్లీ పెరిగిన వరద, ప్రజలు అధికారుల్లో ఆందోళన. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే, వరద ప్రవాహం, అడ్డంకులు, ఆక్రమణల పరిశీలన. బుడమేరు గుండ్లు పూడ్చడమే తమ ప్రధాన లక్ష్యం, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్న చంద్రబాబు. వరద సహాయక చర్యలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్, పారిశుద్ధ్య పనుల వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. ప్రతి సందర్భాన్ని రాజకీయం చేయడం వైసీపీకి తగదు, గత ప్రభుత్వం బుడమేరును నిర్లక్ష్యం చేసిందన్న పురంధరేశ్వరి. వైసీపీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల ప్రకటన, పార్టీకి కొత్త రూపు కల్పిస్తున్న అధినేత జగన్. ఖైరతాబాద్, బడా గణేష్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, నిమజ్జనాలు ముగిసే వరకు అమల్లో ఉంటాయన్న పోలీసులు. హైదరాబాద్లో రాత్రి భారీ వర్షం, రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు. వరదలతో తెలంగాణకు అపార నష్టం, ఏపీతో సమానంగా సాయం ప్రకటించాలన్న రేవంత్ రెడ్డి. వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం జరిగిందన్న బండి సంజయ్. తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్, అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ. పీసీసీ బాధ్యతలకు దూరమైన సీఎం రేవంత్ రెడ్డి తన పదవీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగం. 3 జోన్లుగా హైడ్రా, త్వరలో ఆర్డినెన్స్ జారీకి న్యాయశాఖ కసరత్తు. ఫామ్ హౌస్లో కేసీఆర్ చండీయాగం, 21 మంది వేద పండితులతో ప్రత్యేక పూజలు. తెలంగాణలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్పై అస్పష్టత, స్థానికతపై మార్గదర్శకాల అనంతరమే ప్రక్రియ షురు. జైనూరులో హై అలర్ట్, కొనసాగుతున్న పోలీస్ పహారా. నాగార్జున సాగర్ గేట్లు మళ్లీ ఓపెన్, 16 ఎత్తినీటి దిగువకు విడుదల చేసిన అధికారులు. తల్లిదండ్రులైన హీరో నితిన్ దంపతులు, మగబిడ్డకు జన్మనిచ్చిన శాలిని. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మరో ట్విస్ట్, ముంబైలో హీరో హీరోయిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న లావణ్య. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, ఉగ్రవాదం తుడిచిపెట్టడమే లక్ష్యమన్న అమిత్ షా. ఫోగట్, పునియా కాంగ్రెస్లో చేరడంపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఆగ్రహం, ఇద్దరు హస్తం ఆడిన ఆటలో పావుగా మారారని విమర్శలు. యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది దుర్మరణం.